గారికి మాజీ సర్పంచ్లకు అందరికీ రామ్నామ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ పథకంలో మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రాప్అవుట్స్ పిల్లలు ఎవరు ఉండకూడదు మన గ్రామంలో. ఇప్పుడు మనకు 5 నుంచి 15 సంవత్సరాల నిండినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే అతను కంపల్సరీ స్కూల్లో జాయిన్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన టీచర్లు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మన దగ్గర ఉంటే ఇప్పుడు అతన్ని కంపల్సరీ ఏదో స్కూల్లో, ఇప్పుడు మనకు కొలం స్కూల్స్ ఉన్నాయి, పీవీటీజీ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, ఏదో స్కూల్లో వెళ్ళి కంపల్సరీ జాయిన్ చేయాలి. వాడు 9th క్లాస్లో డ్రాప్ అవుట్ ఉన్నా కానీ 10thలో ఉన్నా కానీ మనకు 3 times ఫుడ్ ఉంటుంది. సండే 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 రోజు మటన్ పెడతారు, చికెన్ పెడతారు. మనకి ఇంట్లో తిననటువంటి ఫెసిలిటీస్ మనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కల్పించడం జరుగుతుంది. కాబట్టి డ్రాప్అవుట్స్ ఎక్కువ ఏంటంటే పిఓసార్ దృష్టిలో కూడా ఉన్న విషయం ఏంటంటే మాకు ఉన్నాడు 1 day బ్యాక్ రివ్యూ మీటింగ్ జరిగింది. కొలంస్లో ఎక్కువ డ్రాప్అవుట్స్ ఉంటున్నారు. అందులో తిరిగాని మండలంలోనూ సిగ్నల్ లేని ప్రాంతంలో ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ ఉంటున్నారు. స్కూల్కు రావటం లేదనేది సార్ దృష్టిలో ఉంది. మళ్ళీ పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే పనికి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. మీరు పనికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో తినము, కానీ ఆశ్రమ స్కూల్లో అట్లాంటి ఒక మెనూ మన గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. రోజుకో టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం లంచ్, రోజుకో కూర ఉంటుంది, ఈ లంచ్ డిన్నర్ కూడా రోజుకు ఒక కర్రీతోటి ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని మనం కంపల్సరీ ఇప్పుడు 3వ తరగతి అయిందంటే మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ చదువుకోవాలంటే కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి. ఎట్లాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముండదు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఢిల్లీ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ ఉంది హైదరాబాద్లో, కొలంస్కి ఒక 3 సీట్లు ఫ్రీగా ఉంటాయి. కానీ చాలా మంది ఎవరు అప్లై చేయరు, అది ఎవరికి తెలియదు కూడా చాలా మందికి. ఇప్పుడు ఆ స్కూల్లో 3వ తరగతికి సీట్ రావాలంటే మినిమం 5 లక్షలు ఉంటుంది ఫీజు. కానీ మీకు ఆ అవకాశం ఉంటుంది. 4th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళకు లక్కీ డ్రాలో ఫ్రీగా వస్తే ఈవెన్ హాస్టల్ కూడా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ అతనికి రానుకోని ఛార్జెస్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇట్లాంటి అవకాశాలను మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది డ్రాప్అవుట్స్ కావద్దు, గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరైనా మీరు పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించాలి. పిల్లోడు బడికి పోవాలి, పిల్లోనికి అక్కడ వస్తాయా రావా అనేది సెకండరీ. ఫస్ట్ పిల్లోడు బడికి పోవడం అలవాటు పడ్డారనుకోండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు. మీకు అందులో ఆశ్రమ స్కూల్లో కాకుండా పీవీటీజీ కూడా సపరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా ఫ్రీ అడ్మిషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ పిల్లోని బడికి పంపించడం నేర్పియాలి. అది పేరెంట్స్ బాధ్యత. ఎందుకంటే